చూడండి లాస్ట్ క్లాస్లో అంతవరకు అయింది అడియాబాటిక్ బల్క్ మోడ్యులస్ వరకు అయింది. తర్వాత చూడండి నెక్స్ట్ కంప్రెసిబిలిటీ. సో కంప్రెసిబిలిటీని ఇట్లా డిఫైన్ చేస్తా. కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 / బల్క్ మోడ్యులస్ అంటాం. ఇన్వర్స్ ఆఫ్ బల్క్ మోడ్యులస్ ఫార్ములా బల్క్ మోడ్యులస్కి -v ఇంటూ dp/dv. తర్వాత చూడండి నెక్స్ట్ రిజిడిటీ మోడ్యులస్ అంటే రిజిడిటీ మోడ్యులస్ ఈటాతో డిఫైన్ చేస్తాం ఈటా. సో రిజిడిటీ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు షీరింగ్ స్ట్రెస్ బై షీరింగ్ స్ట్రెయిన్. షేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటమ్మా, షేరింగ్ స్ట్రెస్ ఆర్ లేదా దాన్ని ఏమని పిలవచ్చు, షేరింగ్ స్ట్రెస్ని ఏమని పిలవచ్చు, టాంజెన్షియల్ అని పిలవచ్చు కదా. టాంజెన్షియల్ స్ట్రెస్ బై టాంజెన్షియల్ స్ట్రెయిన్. చూడండి సర్ఫేస్ ఇట్లా తీసుకున్నాం, ఇట్లా ఫిక్స్ చేసింది మెటీరియల్. ఈ మెటీరియల్ ఫిక్స్ చేసింది, దీని మీద టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో టాంజెన్షియల్గా అప్లై చేసే ఫోర్స్ ఏరియా మీద ఈ ఏరియా మీద, ఏరియా ఏ అనుకుంటే టాంజెన్షియల్ స్ట్రెస్ని ఎట్లా రాస్తామంటే టాంజెంట్ స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అదరా నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెయిన్ అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల సపోజ్ ఇట్లా డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఇది టీటా, ఇది ఎక్స్, ఇది ఎల్ అనుకుంటే టీటా ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రెయిన్ అవుతుంది. సో టాంజెన్షియల్ స్ట్రెయిన్ టీటా అవుతుంది. ఆ టీటాని ఏమని రాయొచ్చు, x/L అని రాయొచ్చు, x/L. సో ఇది ఫార్ములా రిజిడిటీ మోడ్యులస్కి షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్ లేదా టాంజెన్షియల్ స్ట్రెస్ బై టాంజెన్షియల్ స్ట్రెయిన్ దట్ ఈక్వల్ టు FIA/x/L. నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో. నెక్స్ట్ ఈ కంప్రెసిబిలిటీని దేంతో డినోట్ చేయండి, జస్ట్ ఇన్వర్స్ ఆఫ్ బల్క్ మోడ్యులస్. తర్వాత నెక్స్ట్ పాయిజన్స్ రేషియో. సిగ్మాతో డినోట్ చేస్తాం పాయిజన్స్ రేషియో సిగ్మా. చూడండి వైర్ ఇట్లా ఉందనుకోండి, మెటాలిక్ వైర్. ఈ మెటాలిక్ వైర్ యొక్క ఇనీషియల్ డయామీటర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇట్లా సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా, దీని డయామీటర్ వచ్చేసరికి d. ఇప్పుడు ఈ వైర్ మీద ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అప్లై చేస్తూ ఉంటే డయామీటర్ ఏమవుతుంది, డయామీటర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుంది. అదే లెంత్ ఆఫ్ ది వైర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమేమి చేంజెస్ వస్తున్నాయి ఇందులో, డయామీటర్లో చేంజ్ వస్తుంది, లెంత్లో చేంజ్ వస్తుంది. డయామీటర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, లెంత్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీటి యొక్క రేషియోని పాయిజన్స్ రేషియో అంటాం. సో పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు lateral contraction strain longitudinal elongation strain అంటాం. lateral contraction strain divided by longitudinal elongation strain. lateral contraction అంటే ఇక్కడ కాంట్రాక్ట్ అయ్యేది డయామీటర్, సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి ΔD/d. స్ట్రెయిన్ అంటే చేంజ్ బై ఒరిజినల్ కదా, ΔD/d. నెక్స్ట్ లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ అంటే ΔL/L సిగ్మా. సో నీకు డయామీటర్ ప్రపోర్షనల్ టు రేడియస్ కాబట్టి సిగ్మా ఈక్వల్ టు -ΔR/R/ΔL/L రాయొచ్చు. ఏనా, దాని డయామీటర్ రేడియస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది రేషియోలే కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి ΔD/dని ΔR/R రాయొచ్చు. సో దీని నుంచి సిగ్మా అంటే లేదా ΔR/R ఎంత వస్తుంది, -σ ఇంటూ ΔL/L. ఇది ఫార్ములా. దాని నుంచి చేంజ్ ఇన్ రేడియస్ బై ఒరిజినల్ రేడియస్ అంటే ఇట్లా రాసుకోవచ్చు, ΔR/R ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ΔL/L. నోట్ చేయండి. డెఫినేషన్ రాసుకుని, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ lateral contraction strain divided by longitudinal elongation strain.
నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ lateral strain, volume strain and Poisson's ratio. సో lateral strain అంటే డెల్టా ఆర్ బై ఆర్ లేదా డెల్టా డి బై డి అనొచ్చు. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి, పాయిజన్స్ రేషియో అంటే సిగ్మా. చూడండి యూనిఫామ్ వైర్ తీసుకున్నాం. సో యూనిఫామ్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్. సో దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ రాస్తుంది కదా, రేడియస్ ఆర్ అనుకోండి దీన్ని. ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంచండి, దాని యొక్క రేడియస్ స్మాల్ ఆర్. అయితే ఈ వాల్యూమ్ ఆఫ్ ది వైర్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు ఫార్ములా అంటే వాల్యూమ్ ఆఫ్ ది వైర్కి ఏరియా ఇంటూ లెంత్. సో ఏరియా ఎంత అవుతుంది పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ రాయొచ్చు కదా, వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ నుంచి. సో దీని నుంచి డెల్టా వి బై వి ఈక్వల్ టు ఎంత రాస్తారు డెల్టా వి బై వి అంటే చూడండి ఇక్కడ ప్రపోర్షనాలిటీ రాసుకుంటే వి ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ ఎల్. సో దాని నుంచి డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్. బట్ సిగ్మా అంటే ఫార్ములా ఉంది, సిగ్మా పాయిజన్స్ రేషియో ఫార్ములా మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ బై డెల్టా ఎల్ బై ఎల్. సో దీని నుంచి డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది డెల్టా ఆర్ బై ఆర్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్. ఈ డెల్టా ఎల్ బై ఎల్ కామన్ తీస్తే 1 మైనస్ 2 సిగ్మా. ఇది రిలేషను. ఇదేదో వాల్యూమ్ స్ట్రెయిన్, ఇదోసారి వాల్యూమ్ స్ట్రెయిన్, ఇది లాటరల్ స్ట్రెయిన్, పాయిజన్స్ రేషియో. ఐపీలో క్వశ్చన్ చదువుకున్నారు స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో నెక్స్ట్ ఇది ఐపీలో చదివినట్టున్నారు క్వశ్చన్, కొంతమంది చదువు ఐపీలో క్వశ్చన్ ఒకటి చదువుకున్నారు ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ లేదా స్ట్రెయిన్ ఎనర్జీ అని. స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీ లేదా ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. చూడండి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే జనరల్గా కన్జర్వేటివ్ ఫోర్సెస్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తాం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో వర్క్ డన్ అంటే ఇప్పుడు సపోజ్ వైర్ ఇట్లా రెజిడెంట్కి ఇట్లా కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీని మీద వర్క్ డన్ చేస్తే ఏమవుతుంది ఎలాంగేట్ అవుతుంది. సో ఆ వర్క్ డన్ ఎందుకు చేయాలి అంటే ఆల్రెడీ ఎందులో కొంత ఎనర్జీ స్టోర్ అయ్యింది కాబట్టి ఎలాంగేట్ చేయాలి అంటే కొంత వర్క్ డన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఆ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద వైర్. ఆ వర్క్ డన్నే ఎనర్జీ ఫామ్లో ఈ వైర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వైర్ యొక్క ఎనర్జీ వస్తుంది. చూడండి సపోజ్ ఈ వైర్ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి స్మాల్ ఎలాంగేషన్ డిఈ అనుకుంటే మైన్యూట్ ఫోర్స్ అప్లై చేసాం, చాలా తక్కువ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇందులో ప్రొడ్యూస్ అయినటువంటి ఎలాంగేషన్ ఈ అనుకుంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఈ అని రాయొచ్చు. ఎఫ్ ఇంటూ డిఈ డీడబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఈ. సో వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వై అయితే వైకి ఫార్ములా ఎఫ్ఎల్ బై ఏఈ. దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వైఏఈ బై ఎల్. దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వైఏఈ బై ఎల్ ఇంటూ డిఈ. ఇప్పుడు టోటల్ ఎలాంగేషన్ ఈ అనుకుంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వర్క్ డన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వైఏఈ బై ఎల్ ఇంటూ డిఈ. వైఏఈ బై ఎల్ ఇంటూ డిఈ. సో ఎక్కడి నుంచి అక్కడికి ఇంటిగ్రేషన్ అంటే 0 to E. సో వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వైఏ బై ఎల్ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఈ అంటే ఈ స్క్వేర్ బై 2. తన 0 to E సబ్స్టిట్యూట్ చేసిన అదేగా వచ్చేది. దాని వైఏఈ బై ఎల్ అంటే ఏం రాయొచ్చమ్మా ఫోర్స్ అని రాసుకోవచ్చు కదా వైఏఈ బై ఎల్. సో వైఏఈ బై ఎల్ అంటే ఫోర్స్ రాస్తాం. ఇంకేమున్నాయి ఇక్కడ ఈ ఉంది 2 ఉంది. దాని
సో దీన్ని ఏం చేస్తామంటే ఈ వర్క్ డన్ ఇంత వచ్చింది, ఈ వర్క్ డన్ ఎట్లా స్టోర్ అయింది అన్నా ఎనర్జీ ఫామ్లో, దిస్ వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఏమని పిలుస్తాం? స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎఫ్ఈ. అదే స్ట్రెయిన్ ఎనర్జీ దీన్ని వాల్యూమ్తో డివైడ్ చేసి మల్టిప్లై చేసాం అనుకో, లేదా స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్, రెండు పక్కల వాల్యూమ్తో డివైడ్ చేయి. ఇక్కడ వాల్యూమ్ అంటే ఇక్కడ ఏరియా వస్తాయి, దీని ఏరియా ఏ, లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్ అనుకోండి, వాల్యూమ్ ఎంత అవుతుంది? ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ లెంత్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1/2 ఇంటూ ఎఫ్/ఏ ఈ/ఎల్, ఎఫ్/ఏ ఇంటూ ఈ/ఎల్. 1/2 ఇంటూ ఎఫ్/ఏ అంటే ఏం రాయొచ్చు? 1/2 ఇంటూ స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ ఎంత వస్తుంది? స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ 1/2 ఇంటూ ఎఫ్/ఏ. ఎఫ్/ఏ అంటే ఫోర్స్ బై ఏరియా అని ఏమని పిలుస్తాం? స్ట్రెస్ అని పిలుస్తాం. ఈ/ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, స్ట్రెయిన్ అని పిలుస్తాం. కాబట్టి చివరిలో ఫార్ములా ఏమొస్తుంది? 1/2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. రైట్, కంటిన్యూషన్ అది కనిపిస్తుంది అదే. చూడండి దీని కంటిన్యూషన్ ఇక్కడ రాసుకోండి, దాని కంటిన్యూషన్ స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్. వన్ బై టూ ఇంటూ ఎఫ్/ఏ అంటే స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, లేదా దీని నుంచే స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ నోట్ చేయండి.